సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి మన నింగడిపల్లి అక్కడ ఉన్న రామాలయం టెంపుల్కి వెళ్తున్నా. విలేజ్ వాళ్ళు మేబీ ఒక 20 days అవుతుంది అనుకుంటా. అప్పటి నుంచి నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, బ్లాగ్ తీయండి బ్రదర్, మా టెంపుల్ కూడా బ్లాగ్ తీయండి, ఒక నలుగురికి పరిచయం చేయండి అని మెసేజ్ చేసారు. ఈరోజు అయితే నేను శనివారం, ఈరోజు అయితే నేను కొంచెం ఫ్రీగా ఉన్నా. ఈరోజు అయితే అక్కడికి వెళ్తున్నా. మన జగదేవ్పూర్కు 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. మండల్ వచ్చి జగదేవ్పూర్, నింగడిపల్లి విలేజ్, జయపూర్ మండల్, సిద్దిపేట డిస్ట్రిక్ట్ వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుందో, అక్కడ టెంపుల్ విజిట్ అయిందో మొత్తం కంప్లీట్గా చెప్తా. కంప్లీట్గా వీడియో చూడండి. ఇప్పుడే నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మరి వెళ్దాం. సో గైస్, ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ఉన్నాము. ఇక్కడ ముందుకు పోతే కొంచెం ముందు అయిన తర్వాత మనకి ఎర్రవల్లి చౌరస్తా. ఎర్రవల్లి చౌరస్తా స్ట్రేట్కి వెళ్ళిపోతే ఎర్రవల్లి వెళ్ళిపోతాము. రైట్ సైడ్కి వెళ్తే జగదేవ్పూర్ వెళ్తాము. ఫస్ట్ ఇటుకాలు వస్తుంది నింగడిపల్లి, జగదేవ్పూర్. మనం రైట్ సైడ్కి వెళ్ళాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మంచిగా ఈ కొబ్బరి చెట్లు చూడండి ఒకసారి రైట్ సైడ్కి. ఇంత బాగున్నాయి. ఇక్కడ మంచిగా ఫోటో షూట్ కూడా వేసుకుంటారు, చాలా మంది వస్తారు ఇక్కడికి. వరిగిట్లో వేసేసినట్టు మంచిగా నాటేసిన తర్వాత మంచిగా పచ్చ అయిన తర్వాత మస్తు ఉంటుంది గ్రీనరీ, చాలా బాగుంటుంది లొకేషన్ మొత్తం అక్కడ. ఒకసారి ఇక్కడ జగదేవ్పూర్ సైడ్ వెళ్ళుంటే ఇప్పుడు వెళ్తారు కదా, ఒకసారి ఇక్కడికి వచ్చి ఫోటో షూట్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఆ ప్లేస్ దాటిన తర్వాత మనకి ఇక రైట్ సైడ్ చూడండి, ఆయిల్ పంప్ కూడా చాలా పెద్దగా తోట, ఆయిల్ పంప్ తోట. మంచిగా ఇక్కడ రోడ్ మొత్తం మంచిగా డబ్బులుగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, మంచిగా లొకేషన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. రోడ్ కూడా మంచిగా జబర్దస్త్ ఉంటుంది. ఒక్కసారి రెండు చెట్లు ముందు రాగి చెట్లు, రైట్ సైడ్ కి లెఫ్ట్ సైడ్ ఎంత బాగున్నాయో. లొకేషన్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది మా సరౌండింగ్ మొత్తం అయితే. సో గైస్, ఫైనల్ గా అయితే నేనైతే వచ్చేసి ఇప్పుడు నింగేడిపల్లి విలేజ్ కి అయితే ఎంట్రీ అయిపోయినా. నాకు మెసేజ్ చేసిన పర్సన్స్ నేను మెసేజ్ చేసిన, రండి బ్రో అని మెసేజ్ పెట్టిండు, రిప్లై ఇచ్చిండు. ఓకే, మరి ఇప్పుడు ఆల్రెడీ మనం నింగడిపల్లి విలేజ్ ఇది ఎంట్రీ అయిపోయాను ఇప్పుడే ప్రజెంట్. ఓకే, ఇదే విలేజ్. మరి పర్సన్ ఎక్కడ ఉన్నాడు మరి తెలియదు. సరే, మరి నేనైతే రామాలయంకి అయితే వెళ్తున్నా, రామాలయం దగ్గరికి చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇక్కడ విలేజ్ బస్ స్టాండ్ ముందు కనిపిస్తుంది, బస్ స్టాండ్. ఇప్పుడు నాకైతే లొకేషన్ రామాలయం రైట్ సైడ్ ఉంచింది ఈ రోడ్లో. సరే, మరి రైట్ సైడ్కి అయితే వెళ్తాను నేను. చెరువు చూడండి, చెరువులో మాత్రం నీళ్ళు మాత్రం చాలా ఉన్నాయి. సమ్మర్ అంటే నేను ఒక 10 years నుంచి చూస్తున్నా, సమ్మర్ లో కూడా మా సైడ్ వాటర్ ఉంటున్నాయి చెర్ల. ఎందుకు అంటే కేసీఆర్ రావడం వల్ల మనకు వాటర్ కూడా గోదావరి వాటర్ వస్తున్నాయి. ప్రతి ఒక్క చెర్ల గోదావరి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. అందుకని చాలా మంది మొత్తం నాట్లు వేస్తున్నారు. అప్పట్లో వేయకపోయారు నాటు, ఇప్పుడు చాలా మంది నాట్లు వేస్తున్నారు. ఆల్రెడీ మనం చెరువుకుంటే కూడా దాటేసినాము. దాటేసి ఇక్కడ వచ్చేసినాం. ఇక ఫంక్షన్ హాల్స్ అనుకుంటుంది, ఈ ఫంక్షన్ హాల్ విలేజ్ ఫంక్షన్ హాల్ ఇక్కడనే ఉంది, మనకు చూపించింది ఇక్కడనే మ్యాప్ మాత్రం. ఓకే, ఫైనల్ అయితే వచ్చేసినాం రామాలయంకు. ఒక్కసారి చూడండి, ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం రౌతు పైన ప్రత్యక్షించారు. ఒక్కసారి చూద్దాం మనం ఇక్కడ నుంచి మొత్తం చూద్దాం ఒకసారి వ్యూ. ఒక్కసారి చూడండి, రైట్ సైడ్కి ఆంజనేయ స్వామిని పెద్ద రౌతు పైన ప్రత్యక్షించారు. ఒక్కసారి చూడండి, చూసుకున్నట్టే చాలా బాగుంది విగ్రహం మాత్రం. మనం బండి ముంగ తీసుకెళ్దాం. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ మొత్తం అడవి ఉంది ఇక్కడ సైడు. ఇక గుండం కూడా ఉంది ఒకటి. ఒక్కసారి చూడండి. సో గైస్, ఫైనల్లీ అయితే మనం ఇక్కడ రామాలయం టెంపుల్కి వచ్చేసినాము. ఇక్కడనైతే బండి అయితే పార్క్ చేసిన పక్కన, ఇక్కడ పార్క్ చేసేసిన రోడ్ పక్కనే. ఇది మొత్తం అడవి, పక్కన మొత్తం అడవి.
అడవి మధ్యలో ఇక్కడ మనకు రామాలయం ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ తమ్ముడే నాకు మెసేజ్ చేసిండు వచ్చేసిండు రెండు ఒకసారి వీళ్ళిద్దరు వచ్చేసారు. ఇగో ఇక్కడ గుండం ఉంది ఇక్కడ చూడండి ఒకసారి. ఇది దీంట్లో వాటర్ 365 days ఉంటుందట. మనకు ఆంజనేయ స్వామి టెంపుల్ ముందే ఇక్కడ గుండం ఉంటుంది. ఒక్కసారి చూడండి ఇక్కడ ధ్వజస్తంభం కూడా. ఈ టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ అనట. ఒక 1 year 1.5 year బ్యాక్ ఇక్కడ చిన్న డెవలప్మెంట్, ఇది ధ్వజస్తంభం కానీ అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కానీ ఆ టెంపుల్ కానీ టెంపుల్ చుట్టూ రేకులు వేసారు, మంచిగా డెవలప్ చేశారు. ఒక్కసారి మన రామాలయం టెంపుల్ కూడా ఒకసారి వెళ్దాము. ఒకసారి ఆంజనేయ స్వామి చూడండి ఒకసారి. ఇక్కడ స్వయంభూ ఆంజనేయ స్వామి ఒక్కసారి చూడండి. భక్తులు మాత్రం చాలా మంది భక్తులు వచ్చిపోతారట. ఇక్కడ కంప్లీట్గా మనకు అడవిలోనే ఉంటుంది టెంపుల్. చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. నేను కంప్లీట్గా లొకేషన్ కింద డిస్క్రిప్షన్ పెడతా చూసిరండి. ఒకసారి మన రౌత్ దగ్గర ఉంది చూడు, రౌత్ పైన ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యక్షించారు. ఒక్కసారి అక్కడికి వెళ్దాము. ఒక్కసారి చూడండి ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం చాలా బాగా పెట్టింది. ఒక రౌతు పైన చాలా బాగుంది ఇక్కడ. ఒక్కసారి చూడండి, చూసారు కదా చాలా బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం కాని చెట్లు ఉన్నాయి, మంచిగా పచ్చగా ఉన్నది. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో కాని చెట్లు మొత్తం పచ్చ చిన్న వానలకి అవి మొత్తం పూత పూస్తుంది. ఇప్పుడు పూత పూస్తుంది, మంచిగా ఎగురు వస్తుంది. మంచిగా కాని చెట్లు ఉన్నాయి మొత్తం. ఇదంతా బండ, ఈ బండ చుట్టూ మొత్తం అవే చెట్లు ఉన్నాయి. పక్కన మొత్తం అడవి ఉంది, అడవిలోనే ఉంది టెంపుల్. చాలా బాగుంది. ఇక్కడ కొంచెం ఈ గడ్డ పైనే ఉంది టెంపుల్. మాత్రం కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉందట ఇక్కడ స్వయంభూ అట. ఇక్కడ ఈ 1 year ఒకసారి డెవలప్ ఏందో కొంచెం చిన్న డెవలప్ చేసుకుంటా వచ్చారట. రీసెంట్గా 1.5 years బ్యాక్ ఈ స్టెప్స్ కానీ ఆ ధ్వజస్తంభం కానీ మళ్ళీ ఆ రేకులు కానీ అట్లా వేసారట. టెంపుల్ మాత్రం పురాతన టెంపులే. ఒకసారి చూడండి, ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉంది. మొత్తం ఫ్యాన్లు కూడా ఫిక్స్ చేశారు. అంటే ఎప్పుడన్నా రాములవారి కళ్యాణం అయినప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా మంచిగా అన్ని సౌకర్యాలు పెట్టేసారు. ఇక్కడ చిన్న విలేజ్ కానీ మంచిగా టెంపుల్ మాత్రం చాలా బాగా కట్టారు. అందరూ ఏకాగ్రీయంగా ఉంటే టెంపుల్ ఏదైనా సరే, ఏ టెంపుల్ అయినా సరే మంచిగా డెవలప్ ఉంటుంది. టెంపుల్ చుట్టూ కూడా మంచిగా స్వామివారు కూడా మంచిగా వాళ్ళ మీద అనుగ్రహిస్తాడు. ఒక్కసారి చూడండి రాములవారు, రాముడు లక్ష్మణుడు సీత విగ్రహాలు కూడా చాలా బాగా. ఒక్కసారి చూడండి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ మాత్రం అతి పురాతన టెంపుల్. ఒక్కసారి చూడండి, చూస్తే కూడా అర్థమైపోతుంది. ఆల్రెడీ పాత టెంపుల్. ఇక్కడ కూడా చూడండి మొత్తం పాత టెంపులే, జస్ట్ డెవలప్ చేసిన ముంగట. చూడండి ఒకసారి గుడి రీసెంట్గానే రేకులు 1.5 year బ్యాక్ రేకులు ఇట్లా వేసి మొత్తం వేసి డెవలప్ చేశారట. చూడండి ఈ గుడి మాత్రం మంచిగా ఉంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మొత్తం చుట్టూ మొత్తం అడవి ఉంటుంది ఇక్కడ. చూడండి పచ్చని చెట్ల మధ్యలో చూసారు కదా. ఓకే, సో గాయ్స్ చూశారు కదా రామాలయం ఎంత బాగుందో. మీకు దగ్గరలో ఉంటే ఒక్కసారి శనివారం కానీ మంగళవారం కానీ ఒక్కసారి వచ్చి ఆంజనేయ స్వామిని ఇక్కడ రాములవారిని మంచిగా దర్శనం చేసుకోరండి. చాలా మంచి జరుగుతుంది. మంచిగా లొకేషన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ఫోటోషూట్ ఇట్లా చేయాలనుకున్నా కానీ మంచి ఇక్కడికి వచ్చి మంచిగా ఫోటోషూట్ కూడా వేయండి. మంచిగా పచ్చని చెట్ల మధ్యలో టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ మంచిగా బండలు కూడా ఉన్నాయి. మంచిగా చెట్లు మాత్రం చాలా పచ్చగా ఉన్నాయి. అడవి ఇది కంప్లీట్గా ఫారెస్ట్లో. మనకి విలేజ్ నుంచి ఒక 500 మీటర్ దూరంలోనే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ పెద్ద బండ ఉంటుంది. బండ పైన టెంపుల్ ఉంటుంది. ఓకేనా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం మరి.